కృష్ణ దాచపల్లి గారు గతంలో బంగారం ధర పెంపు, బంగారం ధర తగ్గుదల ఇవి అన్నింటి కోసం మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు నేరుగా ప్రైమ్ మినిస్టరే బంగారం కొనొద్దని ప్రకటన చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు చేశారు ప్రకటన అన్నది ఒక చర్చ. రెండోది మన ఇండియన్స్కి ఒక సెంటిమెంట్ గోల్డ్, తర్వాత పెళ్ళిళ్ళ సీజను ఖచ్చితంగా గోల్డ్ అనేది ఉంటుంది. అది కూడా స్పెసిఫిక్గా ప్రధాని చెప్పారు. అంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీరు బంగారం కొనుగోలు చేయొద్దు, ఆడంబరాలకు పోవద్దు అని చెప్పారు. మీ అంచనా ఏంటి? నిజంగా బంగారం కొనుగోళ్లు తగ్గుతాయా? ప్రధాని ప్రకటన తర్వాత ఒక జ్యువెలర్స్ నడుపుతున్న సంస్థ ముకుంద జ్యువెలర్స్ సంబంధించిన ఒక డైరెక్టర్గా ఈ వ్యాపారంలో కీలక వ్యక్తిగా ఏం చెప్తారు? బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దేశానికి అత్యున్నత స్థాయి హోదాలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారంటే దాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే, ఆయన చెప్పింది అందరూ బంగారం కొనొద్దు అని చెప్పారు అంటున్నారు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం కొనొద్దని. అవును, ఈ ఏడాది వద్దని అన్నారంటే ఏంటి, దాంట్లో కూడా సమ్ పాజిటివ్నెస్ అనేది ఏంటంటే మనం చూసుకోవాలి. ఎందుకు కొనొద్దు అన్నారంటే, మనం ఈ బంగారం కానీ ఒక బంగారమే కాదు, బంగారం కొనొద్దు అన్నారు, అండ్ విదేశీ ప్రయాణాలు వద్దని చెప్పారు, అలాగే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించమన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమ్మన్నారు. కాకపోతే ఏంటంటే ఈ ఒక్క బంగారాన్ని హైలైట్ చేస్తున్నారు, చేసుకోవద్దన్నారు. అది అందరూ కూడా ఏంటంటే అన్ని డిబేట్స్లో కానీ లేదంటే ఈ మన సోషల్ మీడియా ట్రోలింగ్స్లో కానీ ఒక్క బంగారాన్ని హైలైట్ చేస్తున్నారు. అది కూడా ఆయన చెప్పింది 1 year వరకు. ఈ 1 year లో కనుక మన ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. గోల్డ్ అంటే అసలు బంగారం అనేది ఒక సేఫెస్ట్ అండ్ ఒక సెక్యూర్, ఒక ఇన్సూరెన్స్ లాగా భావిస్తారు పబ్లిక్. ఇది ఉంచుకుంటే మనకి రేపు పొద్దున్న ఏదో ఒక రోజు ఒక బెస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ అవుతుంది, ఎప్పటికైనా విలువ ఉంటుంది అనేది జనరల్గా జరిగేది. అందుకే ఇది బికేమ్ హాట్ టాపిక్. అవునండి. ఇప్పుడు ఆయన చెప్పిన పీరియడ్ ఒక షార్ట్ పీరియడ్ వరకు ఎఫెక్ట్ పడుతుండొచ్చు. అందులో కూడా అందరూ 100 మంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారని కూడా మేము భావించము. ఒక్క బంగారం కొనడం ఆపేసినంత మాత్రాన మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఈ బంగారం సేల్స్ మీద వచ్చే GST కొన్ని లక్షల కోట్లు వస్తుంది గవర్నమెంట్కి. ఏమండి, దాని మీద ఆధారపడి ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది వర్కర్స్, ఎన్నో షాపులు, కొన్ని లక్షల షాపులు, కొన్ని కోట్ల మంది సిబ్బంది ఆధారపడి ఉన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో అని ఉండొచ్చు, కానీ అలా అన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇది కూడా ఆలోచించి అని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక్క రోజుతో పోయేది కాదు. ఇది ఏంటంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మోడీ గారు చెప్పారంటే ఇంకా గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. కాకపోతే ఆయన చెప్పారు కదని చెప్పి ఎవరు కూడా 100 మంది కొనడం మానేస్తారని నేను అనుకోవట్లేదు. ఎవరైనా కానీ వాళ్ళ స్టేటస్ సింబల్ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పర్చేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రధాని మోడీ ఆదివారం ప్రకటన చేశారు, ఆదివారం మధ్యాహ్నం ప్రకటన చేశారు. నిన్న సోమవారం, ఈరోజు మంగళవారం. దాదాపు 48 గంటలు అవునండి ముగిసింది. ప్రధాని మోదీ ప్రకటన తర్వాత అంటే ఆదివారం బంగారం షాపులు దాదాపు కొన్ని తెరిచి ఉండవు, నిన్న తెరిచి ఉన్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఏమైనా పడిందా? ఇంపాక్ట్ ఇమీడియట్గా ఎక్కడ పడదు సార్. ఇప్పుడు ఆయన వద్దన్నారు కదని ఎవరు కొనడం మానరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఏమైనా పడుతుంది ఏమో తెలియదు, కానీ ఇమీడియట్గా పడుతుంది. ఎందుకంటే అన్ని కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ సీజన్ మనం అనుకున్నాం, ఇప్పుడు ఇందాక మనం మ్యారేజ్ సీజన్ అనుకున్నాం. ఇప్పుడు కొన్ని మ్యారేజ్ సీజన్ అంటే నిన్న అనుకుని వాళ్ళు చేసుకునేది కాదు పెళ్లి. దానికన్నా ఒక 5-6 months బిఫోర్ ప్రక్రియ చేస్తారు. తర్వాత నగలు చేయించుకుంటారు, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు డిజైన్స్ లో, ప్లస్ వాళ్ళ ఒప్పందాలు ఉంటాయి. ఇంత బంగారం పెట్టాలని, లేదంటే ఇంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఏదైనా అసెట్స్ ఇవ్వాలని వాళ్ళ ఒప్పందాలు ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఎవరో ఆపరు కదా సార్. అలాగని చెప్పి ఇమీడియట్గా కూడా ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేయను. మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నిన్న గోల్డ్, సిల్వర్ 2 పెరిగినాయి. ఒకవేళ కొనొద్దు అంటే దానికి డిమాండ్ తగ్గిపోవాలి, రేటు విపరీతంగా డౌన్ అయిపోవాలి. కానీ నిన్న గోల్డ్ దగ్గర తులానికి 5,000 రూపాయలు పెరిగింది. సిల్వరు కేజీకి 16,000 నుంచి 17,000 దాకా పెరిగింది. ఒకవేళ దాని మీద డిపెండ్ అయ్యి అందరూ కొంటూ ఆపేస్తే తగ్గాలిగా, మరి ఎందుకు పెరిగింది? అంటే మరి ఇదే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తిగా? కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు బంగారం పెరగడం తగ్గడం అనేది మొన్నటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఈ యుద్ధం మీద, ఇరాన్ అమెరికా యుద్ధం మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ మధ్య ఏదో సీజ్ ఫైర్ చెప్పడం వల్ల కొంచెం గత 1-2 నెలలుగా స్థిరంగా ఉంది మార్కెట్. కొంచెం సీజ్ ఫైర్ చెప్పిన తర్వాత కొంచెం పెరగడం స్టార్ట్. అంటే నేను అన్నారు కదా బంగారం రేటు పెరిగింది, ప్రధాని మోదీ ప్రకటన తర్వాత తగ్గుతుంది అంటే ఇంకా పెరిగింది అంటున్నారు కదా. ఈ పెరిగిన తర్వాత సేల్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఒక్క రోజులో పెద్ద తేడా ఏముండదు సార్. బాగా విపరీతంగా పెరిగిపోతే ఇప్పుడు తులానికి 5,000 అంటే గ్రాముకి 500 రూపాయలు తేడా ఉంటుంది, లేకపోతే 300 రూపాయలు తేడా ఉంటుంది. అంతేగాని పెద్ద వేరియేషన్ ఉండదు. అన్ని పర్ఫెక్ట్ ఫార్వర్డ్ ప్లానింగ్స్ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు ఎవరు కొనడం మొదలెడతారు. ఒక్కసారి తగ్గి మళ్ళీ గత కొద్ది రోజులకు బంగారం పెరుగుతోంది. పెరిగిన తర్వాత
మీకు సేల్స్ ఎట్లా గత ఉన్నాయి నెల 15 రోజులుగా అయితే స్థిరంగా ఉంది సార్. ఓకే. పెద్ద హెచ్చు తగ్గులు ఏం లేదు. 13,500 14,000 నుంచి 15,000 మధ్యలో స్థిరంగా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే కొంచెం ఒకేసారి పెరిగింది. మళ్ళీ అది కూడా ఇవాళ ఓపెనింగ్ లో షేర్ మార్కెట్ కొంచెం పడిపోయింది, గోల్డ్ మార్కెట్ కొంచెం పడిపోయింది, 2 పడిపోయింది. ఓకే. అందువల్ల ఈ రోజు గోల్డ్ ఎంత తగ్గింది ఈ రోజు వచ్చి ఒక 250 రూపాయలు అంటే 2,500 తులానికి తగ్గింది. అంటే నిన్నటికంటే సగం పైగా తగ్గింది. రైట్ సార్, మీరేమనుకుంటున్నారు సార్? అంటే గోల్డ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సరే, ప్రధాని పిలుపునిచ్చింది ఏడాది అయినప్పటికీ మీరేం కోరుకుంటున్నారు మధ్య మార్గంగా? గోల్డ్ ఇండస్ట్రీ అనేది ఇమీడియట్గా కానీ లాంగ్ టర్మ్లో కానీ ఎఫెక్టబుల్ ఏమీ కాదు సార్. ఎందుకంటే ఇవాళ నిన్న కొత్తగా స్టార్ట్ అయిన ఇండస్ట్రీ కాదు అది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది ఇండస్ట్రీ. ఇవాళ ఒక స్టేట్మెంట్ వల్ల ఇండస్ట్రీ ఒకేసారి పడిపోతుందా అనడానికి అసలు అర్థమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద అభిమానం. స్టేట్మెంట్ ఇచ్చిన సాక్షాత్ దేశ ప్రధాని ఇచ్చారు. అవును, మీరు సహకరించాలి దేశానికి అంటున్నారు, కారణాలు కూడా చెప్పారు ఆయన. కరెక్టే. ఈ రోజు కనుక మీరు చూడండి, నేను వచ్చేటప్పుడు కుకట్పల్లిలో బయలుదేరితే ఇక్కడికి రావడానికి 1.2 hours పట్టింది. మరి పెట్రోల్ డీజిల్ వాడద్దన్నారు కదా, కార్లు అందరూ ఇంట్లో పెట్టేసి మరి మెట్రోలో తిరగాలి కదా. అవును, మరి తిరిగారా జనం? నేను కార్లోనే వచ్చాను చెప్తున్నా అసలు. ఓకే. అంటే ఇమీడియట్ ఇంపాక్ట్ ఏది ఉండదు. అలాగే ఇండస్ట్రీకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక రోజుతో వచ్చేది ఒక రోజుతో పోయేది కాదు. నేను ఒక గోల్డ్ గురించి మాట్లాడలేదు, ఒక బిజినెస్ మ్యాన్గా మాట్లాడలేదు, క్యాజువల్గా చెప్తున్నాను అది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ చెప్పారంటే దానికి ఏదో గూఢార్థం ఉంటుంది. ఎందుకంటే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశం మీద అభిమానం ఉంటే, దేశం మీద భక్తి ఉంటే మీరు ఈ పాటించండి అన్నారు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక భారత పౌరుడిగా. కాకపోతే ఏంటంటే యాక్సెప్ట్ చేయడం అంటే మీరు కూడా కొనుగోలు అంటే మీరు కూడా అమ్మడం తగ్గిస్తారా? అమ్మడం తగ్గడం కాదు సార్. ఇప్పుడు ఏదైతే ఆయన చెప్పారో దానికి వీలైనంత వరకు మనం సహకరించడానికి ప్రయత్నం చేస్తాం. కాంటెక్స్ట్ ఏంటంటే సహకరించడం అంటే ఏ రూపంలో, ఎలా? ఇప్పుడు సపోజ్ మెట్రోలో ప్రయాణం చేయమన్నారు, మనం వీలైనంత వరకు మనకు మెట్రో ఫెసిలిటీ ఉంది, మెట్రోలో ప్రయాణం చేస్తాం. మనం ఏది చేయగలిగితే అది చేస్తాం. విదేశీ ప్రయాణాలు ఆపేయమన్నారు, విదేశీ ప్రయాణాలు ఆపేస్తాం. ఓకే. అట్లా మీరు ఆలోచిస్తున్నట్టే కొనుగోలుదారులు కూడా ఆలోచిస్తారు కదా. అందరూ బంగారం కొనుగోలు వద్దన్నారు, మోడీ ఎందుకు చెప్పారు? దేశ రక్షణ కోసం, దేశ ఆర్థిక సుస్థిరత కోసం అంటూ ఆలోచించే పబ్లిక్ కూడా ఉంటారు కదా. మోడీ మాటని నేను కూడా ఒక దైవ వ్యాఖ్యలాగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవునండి, 100% ఉంటారు కదా. అఫ్ కోర్స్ ఫాలో అవుతే దేశం బాగుపడితే అందరం బాగుపడతాం, మంచిదే. ఆయన చెప్పారంటే మనం నో అని చెప్పం. కాకపోతే ఏంటంటే ఇమీడియట్ గా ఆయన చెప్పినందువల్ల బంగారం యొక్క ఇండస్ట్రీకి ఎఫెక్ట్ ఏమి పడదు, పక్కా నేను చెప్తున్నాను. ఓకే. కృష్ణ దాచపల్లి గారు, అంటే 1967 ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను. అలాగే ది హిందూలో వచ్చిన బ్యాండ్ ఐటమ్ కూడా చెప్పాం. అలాగే 2013లో అప్పుడు ఉన్న కాంగ్రెస్ యూపీఏ సర్కార్ కూడా అదే పిలుపునిచ్చింది. కానీ ఇందిరాగాంధీ టైంలో ఏంటంటే ఈ బంగారంపై మోజు తగ్గించడానికి, స్మగ్లింగ్ని అరికట్టడానికి గోల్డ్ కంట్రోల్ యాక్ట్ లాంటి ఒక కఠినమైన చట్టాన్ని అమలు చేసింది. అంటే ఇది సీరియస్గా పిలుపునిచ్చిన దాన్ని అమలు చేయాలి అని. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా ఒక మూవ్ అనేది ఉండొచ్చు కంపల్సరీ. ఒకవేళ ఒక వ్యాపారస్తుడిగా మీరేం చెప్తారు సార్? ఒకవేళ అలాంటి యాక్ట్ అమలు చేసే పరిస్థితి వస్తే మీరు కోరుకునేది ఏంటి? నేను ఒకటి అనుకుంటున్నానండి, మీకు గుర్తుందో లేదో, మనం డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ఇదే బీజేపీ గవర్నమెంట్ టైంలో మోడీ గారు ఉన్నప్పుడు డిమానిటైజేషన్ జరిగింది. డిమానిటైజేషన్ తర్వాత పెద్ద నోట్లు రద్దు చేసేసారు. అవును, రద్దు చేసేసి అలా ఊరుకోలేదు కదా, ఆల్టర్నేటివ్ మళ్ళీ 2000 రూపీస్ నోట్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ 2000 ఇందిరాగాంధీ ఏం పిలిపించిందంటే ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయండి, వేరే చోట పొదుపు చేసుకోండి అంటే ఆమె ఇచ్చిన పిలుపు. ప్రతిదానికి ఒకటి ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది, అది కూడా వాళ్ళే సూచిస్తారు. 2000 రూపీస్ నోట్స్ తీసేసినప్పుడు మళ్ళీ 500 నోట్స్ మళ్ళీ కొత్త రిలీజ్ చేస్తారు. అలాగే నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు తాత్కాలికంగా బంగారం కొనొద్దన్నారు, ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రజెంట్ బాగా 22 క్యారెట్ బాగా నడుస్తుంది. ఆ 22 క్యారెట్ ప్లేస్ లో 18 క్యారెట్ కానీ 9 క్యారెట్ కానీ కొనుక్కోండి అని చెప్పి మళ్ళీ వాళ్ళే పిలిపివచ్చు. అలా ఆల్టర్నేటివ్ కంపల్సరీ వాళ్ళే సూచిస్తారు. ఎందుకంటే రేటు పెరుగుతున్నప్పుడు అంటే దాని బర్డెన్ తగ్గించాలన్న ఉద్దేశంతో క్వాలిటీలో గవర్నమెంటే మనకి పర్మిషన్ ఇచ్చింది. 22 బదులుగా మీరు 18 క్యారెట్ 9 క్యారెట్ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్.